అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీ గారికి కాల్ చేస్తే మరి మోదీ గారు అసలు రెస్పాండ్ అయ్యారా లేదా, అసలు ఎందుకు కాల్ చేశారు, ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మోదీ గారికి కాల్ చేస్తే అసలు మోదీ గారు రెస్పాండ్ అయ్యారా లేదా, అసలు ఎందుకు కాల్ చేశారు, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఒకటి, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో, ఇదేదో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కాదు, అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. 4 times అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఆయన అవైలబుల్ లేరు అనేటువంటి సమాధానం లభించింది ట్రంప్కి అనేటువంటిది వినిపిస్తుంది. ఇది ఎవరు చెప్పారు? జర్మన్ పత్రిక సంబంధించి ఫ్రాంక్ఫర్టర్ ఆల్గమైన్ జెటంగ్ రిపోర్టర్ అతను ఇచ్చినటువంటి రిపోర్ట్, అది జర్మనీలో ఇచ్చినటువంటి న్యూస్. సో వాళ్ళు జనరల్గా ఇన్ఫర్మేషన్ లేకుండా జర్మనీ పత్రికల్లో రాయాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ అమెరికా పత్రిక రాస్తే అమెరికా ఒకవేళ ట్రంప్ మెహర్బానీ కోసం రాసుకున్నారు అనుకోవచ్చు, లేదు భారతదేశం పత్రికలు రాస్తే మోడీ గారు మెహర్బానీ కోసం రాశారనుకోవచ్చు. బట్ జర్మనీ పత్రిక రాసిందనంటే, జర్మనీ పత్రికలో ఒక ప్రముఖ జర్నలిస్ట్ రాశాడనంటే అతనికి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే రాయరుగా. ట్రంప్ ఫోన్ చేస్తే 4 times స్కిప్ చేసేశారు నరేంద్ర మోడీ గారు అనేది అతను రిపోర్ట్ చేసినటువంటి న్యూస్. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ట్రంప్ జనరల్గా మొండివాడు అనేది పేరుంది. మొండివాడని కాదు, ఆ తెక్కులోడను రకరకాలుగా అంటుంటారు ఆయన గురించి. అక్కడ ఉండేటువంటి అమెరికా పబ్లిక్కే ఆయన మీద తిరగబడుతున్నారు, ఆయన అమలు చేస్తున్న విధానాల మీద. ట్రంప్ ఈ మధ్యకాలంలో అవకాశం దొరికినప్పుడల్లా అనేక వేదికల మీద నేను 7 యుద్ధాలు ఆపేశాను, అత్యంత పెద్దదైనటువంటి యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం, అది నేను ఆపేశాను, అణుయుద్ధం, అది అణుయుద్ధం చేసుకునే స్థాయికి ఆ 2 దేశాలు వెళ్ళి తాను భయపెట్టాను నరేంద్ర మోడీ గారిని, భయపెట్టి నేను ఆపిచ్చేసాను, ఇది ట్యాక్సెస్ వేస్తాను అని చెప్పి భయపెట్టి నేను యుద్ధం ఆపాను, నరేంద్ర మోడీ గారిని భయపెట్టాను అని చెప్పి ఓపెన్గా నిన్నగా మొన్న ఆయన మీడియాకి అనౌన్స్ చేశాడు. నేను భయపెట్టాను అందువల్లే యుద్ధం ఆగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని భయపెట్టే అంత ట్రంప్కు ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు అయితే అయి ఉండొచ్చు, కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, భారతదేశం సంపద ఎంతో, భారతదేశం యొక్క మానవ వనరులు ఎంత బలంగా ఉంటాయో ట్రంప్కి తెలుసు. అందుకే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ గారు కట్టసీగా వెళ్ళి కలిసినప్పుడు ఆ ముందు రోజు ఆయన ఏమన్నారంటే, భారతదేశం చాలా సంపద దేశం, చాలా సంపద ఉంది అక్కడ అని చెప్పి ఆయనే అన్నాడు. నరేంద్ర మోడీ గారు పెద్ద బేరగాడు అన్నాడు మళ్ళా. సో ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈయనేదో ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని ఆపేశాను, నేనే ఆపేశాను అని చెప్పి దాదాపు 40-50 సార్లు అనేక వేదికల మీద చెప్పాడు ఆయన. చెప్తూ నరేంద్ర మోడీ గారిని నేను భయపెట్టాను అని చెప్పారు. మరి భారత ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ట్రంప్ని టార్గెట్ చేయకుండా ఉంటారా? ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎంత బలమైనటువంటి లీడరో ప్రపంచ దేశాలకు తెలుసు. ఒకవేళ మొండి అనుకుంటే ట్రంప్ జగమొండి నరేంద్ర మోడీ గారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన, భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ఏమాత్రం ఒకవేళ దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఎందుకు తల ఉంచుతారు? సమస్య లేదు. ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేస్తే స్కిప్ చేసి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే పదే ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి ఒక ఇమేజ్ ఉంది భారత ప్రధానమంత్రిగా. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. మరి అంత ప్రయత్నం చేస్తున్నప్పుడు యువతల నరేంద్ర మోడీ గారు ఆయన ఫోన్ని ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? అసలు ఆయనతోటి ఏం పని? అసలు ఒకవేళ అగ్రరాజ్యం అయితే అయి ఉండొచ్చు, అగ్రరాజ్యం అయినంత మాత్రాన ఆయన ఏది చెప్తే అది వింటారా?
ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు ఆయిల్ అంటున్నారు. ఎందుకు కొనుగోలు చేయకూడదు? ఇప్పుడు చైనా కొనుగోలు చేస్తుంది. చైనాకు లేనటువంటి ఆంక్షల్ని భారతదేశానికి ఎందుకు పెడుతున్నారని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ వాళ్ళే ట్రంప్ మీద తిరగబడుతున్నారు అక్కడ. చైనా కొనుగోలు చేస్తుంది. చైనా కొనుగోలు చేసినప్పుడు చైనాని బెదిరించినప్పుడు ట్రంప్ నరేంద్ర మోడీని బెదిరిస్తారా? బెదిరిస్తే బెదిరిపోతాడా నరేంద్ర మోడీ గారు? 140 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. నరేంద్ర మోడీ గారు 140 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి నాయకుడు. ఆయన అందుకే చెప్పారు, అమెరికా ఎంత ఒత్తిడి చేసినా ఏం చేసినా ఇక్కడ పాడి పరిశ్రమని ఇక్కడ ఉండేటువంటి సామాన్యుల్ని నేను ఇబ్బంది పెట్టలేను అని చెప్పారు చాలా క్లియర్గా. వాళ్ళు ఏంది అక్కడ వాళ్ళ ఉత్పత్తులని డంప్ చేసుకోమంటున్నారు. అవి ఎందుకు చేసుకుంటారు? సో ఇదంతా కూడా అంతర్జాతీయ మీడియాలో జరుగుతుంది ఇప్పుడు చర్చ. నరేంద్ర మోడీ గారు ట్రంప్ని నిజంగానే లైట్గా తీసుకున్నారు. ఎందుకు లైట్గా తీసుకున్నారంటే ఇన్ని రోజుల పాటు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు, నేను ఆపానని చెప్పి. కానీ ఏ ఒక్కరోజు కూడా ట్రంప్ గురించి మాట్లాడలే. కానీ ఒకటి క్లియర్గా చెప్పారు, పార్లమెంటు వేదికగా చాలా క్లియర్గా ఏం చెప్పారు, ఇది పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించినటువంటి 2 దేశాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ డైరెక్టర్స్ మాట్లాడుకున్నారు. కాళ్ళబేరానికి వచ్చింది పాకిస్తాను, ఆ కారణం చేత యుద్ధం విరమణ చేశాము అని చెప్పారు. దీంట్లో 3వ వ్యక్తి యొక్క ప్రమేయం లేదు, 3వ దేశం యొక్క ప్రమేయం లేదు అని చెప్పారు. అంతకు మించి ట్రంప్ని వ్యక్తిగతంగా ఆయన పేరు కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడలే. అంటే లైట్గా తీసుకున్నట్టే కదా ట్రంప్ని. ఇప్పుడు ఒకవేళ ట్రంప్కి ఎదురుగా దాడి చేయాలంటే ఆయన పేరు ఎత్తుకోవాలి. కానీ సైలెంట్గా నరుక్కొస్తున్నాడు ట్రంప్ని, సైలెంట్గా నరుక్కొస్తున్నారు. ఎక్కడ అమెరికాని ఇరుకుని పెట్టాలి, ట్రంప్ని ఎక్కడ ఇరుకుని పెట్టాలి అక్కడ పెట్టేస్తున్నారు. ఇప్పుడేంటి, చైనాకి వెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు రష్యాకి అజిత్ దోవల్ గారు వెళ్ళారు, జాతీయ భద్రతా సలహాదారు. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్కి వణుకు పుడుతుంది. అందుకే ఏదో మాట్లాడాలని చెప్పేసి ఫోన్ చేసి ఉండొచ్చు ట్రంప్. పైగా ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ నార్వే చేత నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రపోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. పాకిస్తాన్ చేత నోబెల్ బహుమతి కోసం ఆయన పేరును ప్రతిపాదించారంటే ఆయనకి గ్రాఫ్ పడిపోయినట్టే కదా ట్రంప్కి. బహుశా దాని గురించి ఏమైనా ఒకవేళ, అందుకనే వచ్చే నెలలో నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ద్వారా ఆయన ప్రపోజ్ చేయించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకవేళ ఫోన్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఫోన్ అనేది ముందే తెలుస్తుంది, ఎందుకంటే మనం దౌత్యవేత్తలు ఉంటారు, సో వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ అందుకు చేస్తుంటారని చెప్పి స్కిప్ చేసి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు అంటే ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది ట్రంప్కి. ఆయన ఏదో అనుకున్నారు, ఇప్పుడు సినిమా చూపిస్తున్నారు ట్రంప్కి నరేంద్ర మోడీ గారు. థ్యాంక్ యూ సార్.